ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పచ్చటి పల్లెలపై చంద్రబాబు విషం చిమ్ముతున్నారు. బాబు పాలనలో గ్రామీణ వ్యవస్థ కుదేలవుతోంది. గ్రామీణులకు అడుగడుగునా అవస్థలే ఎదురవుతున్నాయి. బాబు చేసిన మోసంతో మహిళలు, రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు. ఆ విషయాలన్నీ దాచి గ్రామ సభల్లో వైఎస్ జగన్ సర్కారుపై విషం చిమ్ముతున్నారు చంద్రబాబు. 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఏనాడు గ్రామాల అభివృద్ధికి, గ్రామీణుల సంక్షేమానికి చర్యలు చేపట్టని చంద్రబాబు నేడు వైఎస్ జగన్ హయాంలో గ్రామీణాభివృద్ధి జరగలేదనటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే. గ్రామాలను సర్వనాశనం చేసిన చంద్రబాబే ఆ విషయాలన్నింటినీ దాచిపెట్టి గ్రామాలను అభివృద్ధి చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. చంద్రబాబు పాలనలో కుదేలైపోయిన గ్రామాలకు వైఎస్ జగన్ పునర్జీవం కల్పించి గ్రామ స్వరాజ్యం, గ్రామాభివృద్ధిని సాకారం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో గ్రామంలో అభివృద్ధి జరిగింది. రైతులు, అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్ అందించిన చేయూతతో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ప్రజల అవసరాలు, ప్రభుత్వ సేవలు, వైద్యం, విద్య అన్ని గ్రామాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. గ్రామ స్వరాజ్య నిర్మాణానికి చిత్తశుద్ధితో పనిచేసి ఫలితాలు చూపించి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 2019లో వైఎస్ జగన్ సీఎంగా వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలు ఓ విప్లవం. ప్రతి గ్రామస్తుడికి, ప్రతి ఇంటికి వాలంటీర్లు సహకారం అందించేవారు. ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేవారు. కుగ్రామాల్లో ఉండేవారు కూడా ఊరు దాటి వెళ్లకుండా ప్రభుత్వ సేవలన్నింటినీ ఊర్లోనే అందుకుంటున్నారు. ప్రతి గ్రామంలో హెల్త్ క్లినిక్లను జగన్ నిర్మించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1726 కోట్లతో 8299 హెల్త్ క్లినిక్లు నిర్మిస్తున్నారు. వీటిలో 14 రకాల పరీక్షలు చేస్తారు. వ్యాధుల నిర్ధారణకు ర్యాపిడ్ కిట్లు, 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కోసం రైతులు పడుతున్న అగచాట్లను దూరం చేసేందుకు వైఎస్ జగన్ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేశారు. నాడు నేడు పథకంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దారు. అత్యాధునిక డిజిటల్ తరగతులు, డిజిటల్ లైబ్రరీతో పేదల పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేశారు. వైఎస్ జగన్ ప్రోత్సాహంతో డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడ్డారు. రైతులకు కనీస మద్దతు ధర అందేలా వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినా వెంటనే జగన్ ప్రభుత్వం వారికి అండగా నిలిచేది. అదే సీజన్లో బీమా పరిహారం అందించేది. అదే చంద్రబాబు పాలనలో గ్రామీణ ప్రజల కష్టాలు దేవుడికే ఎరుక. పంచాయతీల నిధులు గ్రామాల వరకు వచ్చేవి కావు. కనీసం తాగునీరు దొరికేది కాదు. పాఠశాలలు అత్యంత దయనీయ స్థితిలో ఉండేవి. గ్రామీణ ప్రజలకు ఏ చిన్న పని కావాలన్నా మండల కేంద్రం లేదా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. సమస్య చెప్పుకోవడానికి గ్రామ పంచాయతీ ఆఫీసు ఒక్కరోజు తెరచి ఉండేది కాదు. అప్పట్లో ఊళ్ళో ఎవరికన్నా కొత్తగా పింఛన్లు కావాలన్నా, రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా, ఏడాదికో 6 నెలలకో జరిగే జన్మభూమి కార్యక్రమం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చేసిన మోసానికి అన్నదాతలు, అక్క చెల్లెమ్మలు ఆర్థికంగా కుదేలైపోయి గ్రామాల్లో జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి. వర్షాభావంతో పంటలు పండక, ప్రత్యామ్నాయం లేక ఊళ్లకు ఊళ్లే వలసపోయాయి. తన చరిత్ర మరచి చంద్రబాబు ఇప్పుడు వైఎస్ జగన్ పాలనపై విషం చెమ్మటం విడ్డూరం.